హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. వెల్కమ్ టు ద హెల్త్ అండ్ వెల్నెస్ వ్లాగ్స్ అండి. ఇంకా మీ సమయాన్ని వృధా చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం త్వరగా. ఏంటి ప్లేట్ టూత్పేస్ట్లు అన్నీ తీసుకొచ్చి పెట్టారు, ఏం చెప్తున్నారో ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. అవునండి, నేను నాకు తెలిసిన విషయాన్ని మీకు షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అదేంటి అంటే గ్లిస్టర్ మల్టీ యాక్షన్ టూత్పేస్ట్ హెర్బల్స్ యొక్క ఉపయోగం ఏంటి, అదేవిధంగా మార్కెట్లో దొరికే మిగతా బ్రాండ్స్ ఎక్స్ బ్రాండ్స్ యొక్క టూత్పేస్ట్కి ఈ టూత్పేస్ట్కి ఏంటి డిఫరెన్స్ అని మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ డెమో చేసి మీకు క్లియర్గా ప్రతిదీ డెమో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో మీరు కొంచెం ఓపికగా ఇది విని మీరు మీ అలవాట్లు మార్చుకుంటారని ఆశిస్తున్నాను. సో అన్ని రకాల టూత్పేస్ట్ నుంచి ఇలా కొంచెంగా నేను తీసుకోవడం జరిగింది. సో ఈ టూత్పేస్ట్లో మనకి ఏది ఆరోగ్యకరమైనది అనేది మనం తెలుసుకుందాం. అది కూడా మన కళ్ళతో మనం చూసి మనం నిర్ణయించుకుందాం ఏది మంచిది ఏంటి అని. సో ఇది మీ ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉంటుందని నేను అనుకుంటున్నానండి. సో ఇది మీకు అందరికీ తెలుసు, హార్పిక్ టాయిలెట్ క్లీనర్. ఇది ఎందుకు తీసుకున్నాను, దీనికి ఈ టూత్పేస్ట్కి ఏంటి సంబంధం అని మీకు అనిపించవచ్చు. సో ఇది ఒక కెమికల్ ప్రోడక్ట్ అండి, ఎందుకంటే మనం టాయిలెట్స్ని క్లీన్ చేయడానికి ఉపయోగిస్తాం కాబట్టి ఇది మన టీత్ని క్లీన్ చేయడానికి ఉపయోగిస్తాం. సో ఈ రెండింటికి సంబంధం ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఇందులో చూడండి, హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఇది దీంతో తయారు చేస్తారు, ఎందుకంటే మొండి మరకలు అన్నిటినీ క్లీన్ చేయడానికి. ఇది ఒక కెమికల్. ఈ కెమికల్ని ఈ టూత్పేస్ట్లో కొంచెంగా వేసి చూద్దాం. వేసి చూసేటప్పుడు కెమికల్కి కెమికల్ రియాక్షన్ అవుతుందని మనం ఆల్రెడీ చదువుకునేటప్పుడు. సో కెమికల్ వేసేటప్పుడు మీకు కొంచెం చూస్తుంటేనే అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ కొంచెం నొరగ వచ్చింది, ఇక్కడ కూడా కొంచెం నొరగ వచ్చింది. ఇక్కడ మాత్రం ఎటువంటి నొరగను మనం అబ్జర్వ్ చేయలేదు. కాకపోతే మనం ఇది ఒకసారి రెండు మిక్స్ చేసి ఏ విధమైనటువంటి రిజల్ట్ వస్తుందో మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనము ఏది నొరగగానే ఏది కానీ రావట్లేదు, ఎంత మిక్స్ చేసినా కూడా. గ్లిస్టర్ మల్టీ యాక్షన్ టూత్పేస్ట్ హెర్బల్. ఇది మెయిన్గా ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్ అండి. ఇందులో ఏంటంటే సువాసనతో పాటు మూలికల మేలు అనమాట. సో ఇందులో ఏమేమి ఉంటాయి, ఏమేమి ఉండవు ఫస్ట్ తెలుసుకుందాం. ఏమేమి ఉంటాయి అంటే ఇందులో 11 రకాల ఇంగ్రీడియంట్స్తో కలిపి ఈ పేస్ట్ని తయారు చేస్తారు. తర్వాత తాజా రుచి ఉంటుంది. ఒకే పేస్ట్లో తాజా రుచి మరియు మూలికల మేలు అంటే ఇది చాలా మంచిది.
ఉండనివి ఏంటి అంటే ఆల్కహాల్ ఉండదు. ప్లస్ దాంతోపాటు ఏ విధమైనటువంటి చక్కెర ఉండదు. జంతు మూలాల పదార్థాలు కూడా ఇందులో ఉండవండి. తర్వాత దీని యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ఏంటంటే క్రిముల నుంచి దూరపరుస్తుంది. పళ్ళు రంగు మారుతుంది. చాలామంది ఎక్కువగా కైనా, గుట్కా ఇటువంటివన్నీ తింటూ పళ్ళు నాశనం చేసుకుంటారు. అటువంటి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇది పళ్ళు రంగు మెల్లమెల్లగా మారడము, తెల్లగా మారడం కూడా మనము చూస్తాము. తర్వాత దంత ఇన్ఫెక్షన్స్ ఏవైనా రాకుండా కూడా ఉపయోగపడుతుంది. చాలామంది టీత్ సెన్సిటివిటీతో చాలామంది బాధపడతారు. ఆ సెన్సిటివిటీ నుంచి కూడా మనకి ఉపయోగపడుతుంది. తర్వాత నోటి దుర్వాసన నుంచి కూడా రక్షిస్తుంది. మన పక్కన ఎవరైనా కూర్చుంటే వాళ్ళకి మన యొక్క నోటి దుర్వాసన తెలియకుండా ఉండాలంటే ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. తర్వాత ఇది ఏ విధంగా ఉపయోగించాలి? రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకుంటే మంచిది. ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి. అలాగే ఇదేంటంటే టూత్పేస్ట్ బ్రష్ పైన ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక బఠానీ గింజ అంత టూత్పేస్ట్ని బ్రష్ మధ్య భాగంలో పెట్టి పళ్ళు క్లీన్ చేసుకుంటే పళ్ళుకి ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత ఇది చిన్నపిల్లలకి అంటే 0 to 6 ఇయర్స్లో పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలకి కొంచెం దూరంగా ఉంచడం మంచిదండి. పిల్లలకి ప్రత్యేకంగా కిడ్స్ బేస్డ్ గ్లిస్టర్ టూత్పేస్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో అది వాడుకుంటే మంచిది. ఇది ఎందుకు నేను పిల్లలకు వద్దని చెప్పాను అనేది మీకు క్లియర్గా ఇప్పుడు చెప్తాను. ఇందులో సోడియం ఫ్లోరైడ్ ఉంటుంది. ఈ సోడియం ఫ్లోరైడ్ ఇందులో ఉంటుంది. సోడియం ఫ్లోరైడ్ అనేది ఒక మినరల్. ఆ మినరల్ ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అంటే పళ్ళు పుచ్చిపోకుండా ఉపయోగపడుతుంది. పళ్ళ యొక్క సెన్సిటివిటీని తగ్గిస్తుంది. తర్వాత పళ్ళు ఆ టీత్ని దృఢంగాను మరియు ఆరోగ్యవంతంగా ఉంచడానికి ఇది ఎంతో శ్రేయస్కరం. అది చిన్నపిల్లలకి ఇది మనం ఉపయోగించామంటే ఇది వాళ్ళు ఒకవేళ ఏ విధమైనటువంటి పెద్దలు ఉండకుండా వాళ్ళ చేతికి ఇది ఇచ్చేస్తే వాళ్ళు ఏంటంటే మింగేస్తారు. సో ఇలా మింగేయడం వలన పిల్లలకి వాంతులు, కొన్నిసార్లు విరేచనాలు అనిపించడం, పొట్ట నొప్పి అనిపించడం. విరేచనాలు అవుతాయి కాబట్టి ఖచ్చితంగా పొట్ట నొప్పి అవన్నీ ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు క్లియర్గా మనకు చెప్పలేరు. సో పిల్లలకి చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పెద్దల సూపర్వైజన్ అంటే పెద్దల సమక్షంలో పళ్ళను క్లీన్ చేసుకునే విధానాన్ని వాళ్ళకి తెలియచేయాలి. ఇది పెద్దవాళ్ళు ఉపయోగించవచ్చు. ఎందుకంటే వాళ్ళకి స్వాలోయింగ్ ఫంక్షన్ అంటే మింగగలిగే శక్తి వాళ్ళు కలిగి ఉంటారనమాట. అంటే ఫుడ్ని కానీ ఏదైనా నీటిని కానీ నోటి నుంచి పొట్టలోకి పంపించే లక్షణం ఉంటుంది అనమాట. తర్వాత వద్దనుకున్న అది బయటకు ఊసే శక్తి ఉంటుంది. అంటే ఆ స్వాలోయింగ్ ఫంక్షన్ పెద్దవాళ్ళలో బాగుంటుంది. అదే చిన్నపిల్లలు అంత దీనిగా చేయలేరు కనుక సో పెద్దల సమక్షంలో చేయడం వలన ఏ విధమైనటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. అదే పిల్లలకు కావాలంటే గ్లిస్టర్ టూత్పేస్ట్ చైల్డ్ అనేసి ఉంటుంది. మనకి కిడ్స్ టూత్పేస్ట్ అవైలబుల్గా ఉంటుంది. అది మనం వాడుకుంటే మంచిదండి. కిడ్స్ టూత్పేస్ట్ ఉపయోగించడం వలన అది ఏంటంటే మెయిన్గా జెల్ బేస్డ్ ప్రోడక్ట్ అయి ఉంటుంది. ఆ ప్రోడక్ట్ ఏంటంటే ఎనామిల్ సేఫ్ అంటే ఎనామిల్ లేయర్ పాడవకుండా అరిగిపోకుండా ఉపయోగపడుతుంది. అలాగే పళ్ళు పుచ్చిపోకుండా ఉపయోగపడుతుంది. అది 2 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు ఉపయోగించడం వలన చాలా మంచిది. ఇందులోనే ఈ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే టీత్ బ్రష్ అండి. టీత్ బ్రష్ ఏంటంటే ఇది స్పెషల్గా డిజైన్ చేయబడింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రెజర్ పాయింట్ ఉంటుంది. ఈ ప్రెజర్ పాయింట్ ఈజీగా నోట్లో పెట్టగానే ఈ ప్రెజర్ పాయింట్ని ప్రెస్ చేస్తూ సైడ్కి మూవ్ చేస్తూ పళ్ళు మొత్తాన్ని క్లీన్ చేయొచ్చు. ఇది పళ్ళ చిగుళ్ళ నుంచి మొత్తం క్లీన్ చేస్తుంది. అలాగే జెంటిల్ ప్రెజర్ ఇస్తుంది అన్నమాట ఇక్కడ. సో కొంతమంది టూత్ బ్రష్ని చాలా రఫ్గా యూజ్ చేస్తారు. ఆ విధంగా యూజ్ చేయడం వలన ఆ పళ్ళకున్న లేయర్ అంటే ఎనామిల్ లేయర్ పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ బ్రష్ను వాడడం వలన నొప్పి, తర్వాత ఏదైనా బ్లీడింగ్ లాంటిది అంటే రక్తస్రావం లాంటిది తగ్గిస్తుంది. సో ఈ ప్రోడక్ట్స్ కూడా చాలా చాలా ఉపయోగకరమైనదండి. సో అందరికీ మీ సమయాన్ని
వెచ్చించి ఈ వీడియోని చూసినందుకు కృతజ్ఞతలు. మీకు ఏ విధమైనటువంటి ఉపయోగం అనిపించినా నేను చెప్పి డెమాన్స్ట్రేషన్ చేసి చూపించిన దాంట్లో మీకు ఏ విధమైనటువంటి నమ్మకం కలిగిన ఈ ప్రోడక్ట్స్ని మీకు కావాలనుకున్నా నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. అందరికీ కృతజ్ఞతలు.